వాక్యాన్ని చదువుకునే ముందు మన ఫోన్లో ఏమన్నా ఉంటే డిస్టర్బెన్స్ లేకుండా సైలెంట్ మోడ్లో పెట్టేసుకుందాం. వాక్యం నేర్చుకుందాం. మరి చక్కని దేవుని సన్నిధిలో ఆరాధన చేశాం, పాటలు పాడి దేవునికి మహిమ కలుగును గాక. ఈ సమయంలో మరి వాక్యాన్ని కొద్ది నిమిషాలు ధ్యానం చేసుకుందాం. లూకా సువార్త నేటి సందేశం కొరకు లూకా సువార్త 13వ అధ్యాయము 10వ వచనం నుండి 17వ వచనం వరకు. ఒక వచనం నేను చదువుతాను, ఒక వచనం మీరు చదవండి. అలాగా ఉత్తర ప్రత్యుత్తర రీతిగా మనం చదువుకుందాం. లూకా 13:10 నుండి 17 వరకు. విశ్రాంతి దినమున ఆయన ఒక సమాజ మందిరములో బోధించుచున్నప్పుడు యేసు ఆమెను చూచి రమ్మని పిలిచి, అమ్మా, నీ బలహీనత నుండి విడుదల పొంది ఉన్నావని ఆమెతో చెప్పి, యేసు విశ్రాంతి దినమున స్వస్థపరిచినందున ఆ సమాజ మందిరపు అధికారి కోపముతో మండిపడి జనసమూహమును చూచి, పని చేయదగిన 6 దినములు కలవు గనుక ఆ దినముల్లోనే వచ్చి స్వస్థత పొందిడి, విశ్రాంతి దినమందు రావద్దని చెప్పెను. ఇదిగో 18 ఏండ్ల నుండి సాతాను బంధించిన అబ్రహాము కుమార్తె అయిన ఈమెను విశ్రాంతి దినమందు ఈ కట్ల నుండి విడిపింపదగదా అని అతనితో చెప్పెను. ఆయన ఈ మాటలు చెప్పినప్పుడు ఆయన నిద్రించిన వారందరూ సిగ్గుపడిరి. అయితే జనసమూహమంతయు ఆయన చేసిన ఘనకార్యములన్నిటినీ చూసి సంతోషించెను. దేవుడు కరుణా సంపన్నుడు. తన యొక్క మనుషుల విషయంలో దేవుడు కరుణను చూపించి పట్టించుకునే దేవుడు. నిర్లక్ష్య వైఖరితో వదిలేసే దేవుడు కాదు. దేవుడు తన హృదయము కరుణ కలిగిన హృదయం, దయగలిగిన హృదయం. మనం కొన్ని చోట్ల చూస్తూ ఉంటాం, ఎంత సొంత ఇదైనా కూడా కొన్ని సందర్భాల్లో అంతగా పట్టింపు లేకపోవచ్చు. కానీ దేవుడు మనుషుల విషయంలో ఎప్పుడు కూడా ఆయన మనిషిని నిర్లక్ష్యం చేయలేదు. అందుకనే ఈ లోకంలో రక్షణ తీసుకురావడానికి యేసుక్రీస్తు వారే స్వయంగా మనిషిగా వచ్చారు. ఎందుకంటే మనుషులంటే ఆయనకి ప్రేమ, కరుణ చూపించాలని. సరే, ఇక్కడ మనం ఈ లూకా సువార్త 13వ అధ్యాయంలో 10వ వచనంలో చదివాం. అదొక విశ్రాంతి దినము. పాత నిబంధన ప్రకారం విశ్రాంతి అంటే అది సబ్బాతు దినముగా ఇశ్రాయేలు ప్రజలకి ధర్మశాస్త్ర కాలంలో పాటించేటువంటి ఒక రోజు. వారంలో మనకి ఇప్పుడు ఎట్లయితే ఆదివారం అనేది మన దేశంలో ఆఫీసులకి సెలవులు ఉంటాయో, గవర్నమెంట్ ఆఫీసులకి కానీ, స్కూల్స్కి కానీ, కాలేజీలకు కానీ, మరి అలాగే ఇశ్రాయేలు ప్రజలకి దేవుడు ఏం చేశాడంటే సబ్బాతు అనేది శనివారం రోజున వారికి అక్కడ సెలవుగా ఇస్తూ వచ్చాడు. ఆ సెలవు విశ్రాంతి దినమున సమాజ మందిరములో వారు కూడా ఇప్పుడు ఏ విధంగా అయితే మనం మందిరానికి వచ్చామో అక్కడ కూడా అక్కడున్న ప్రజలు, యూదులు సమాజ మందిరం, అది సమాజంగా చేరి వచ్చే ప్రాంతము. మందిరాన్ని ఇప్పుడు ఎట్లయితే మన ప్రజలను చేరి వచ్చామో అలా వాళ్ళు కలిసి వచ్చినప్పుడు అక్కడ దేవుని యొక్క వాక్యం అక్కడ బోధిస్తూ ఉంటారు. ఎస్పెషల్లీ వాళ్ళకున్నది ఏంటంటే వాళ్ళకి ఆ థోరా ధర్మశాస్త్ర గ్రంథము, మోషే రాసి ఇచ్చినటువంటి ఆ యొక్క ధర్మశాస్త్రంలో 5 గ్రంథాలు, మిగిలిన కొన్ని భాగాలు వారు అక్కడ
తెలియజేస్తూ చదువుతూ ఉంటారు. ఆ యొక్క బోధకులు ఎవరైతే ఉంటారో బోధకులు బోధిస్తూ ఉంటారు. అలాగా సమాజ మందిరంలో ఇప్పుడు ఆ రోజు ఆయన అంటే అక్కడ ఎవరు? యేసుక్రీస్తు వారు. ఓకే, యేసుక్రీస్తు వారు ఆ రోజున ఆ సమాజ మందిరంలో బోధిస్తూ ఉన్నాడంట. యేసుక్రీస్తు వారు ఎప్పుడు కూడా ఏదో ఖాళీగా ఉన్నట్టుగా లేడండి. ఆయన బోధించాడు, ప్రజలను కలిశాడంటే ప్రజలకు బోధిస్తూ ఉన్నాడు. తర్వాత కొన్ని సందర్భాల్లో శిష్యులతో కలిసి ప్రార్థిస్తూ ఉన్నాడు. సో సహవాసం చేస్తూ బోధ వేస్తూ, ఎందుకంటే ఆయన టీచింగ్స్ అనేవి మనిషిని దేవుని యొక్క జ్ఞానంలోనికి నడిపించి, మనిషికి అసలు నిజమేంటి సత్యమేంటో అర్థం చేపించి, మనిషి అసలు ఎందుకు బ్రతకాలి, ఉద్దేశం ఏంటి, మరి దేవునికి ఎలా చేరాలి, దేవుని దగ్గరికి మనిషి పాపాన్ని ఏ విధంగా తొలగించుకోగలడు, ఈ విషయాలన్నింటినీ కూడా పరలోక రాజ్యం విషయాలు కానీ అన్నిటినీ యేసుక్రీస్తు వారు బోధిస్తేనే తెలుస్తుంది. ఇప్పుడు మనకు తెలియని ఒక కంప్యూటర్ ఉందనుకోండి, ఎవరైనా బోధిస్తేనే ఆ కంప్యూటరు మనకి తెలుసుకుంటాం, ఇది ఇట్లాగా, ఇందులో ఈ ఆప్షన్స్ ఇలా ఉన్నాయి, దీన్ని ఇలా వాడాలి. కొన్నిసార్లు కొత్త మొబైల్ ఫోన్ కొన్నామనుకోండి, ఆ మొబైల్ ఫోన్లో ఉన్న ఫీచర్స్ మనకు అర్థం కావు, వేరే వాళ్ళు దానికి మనకి చెప్పారనుకోండి, ఇది ఇలా, అప్పుడు మనకు తెలుస్తుంది, అప్పుడు మనం దాన్ని వాడుకోవాలి. అలాగే యేసుక్రీస్తు వారు కూడా బోధించారు. ఆయన బోధలు ఏంటంటే ఏదో ఈ లోకంలో మనం తాత్కాలికంగా బ్రతుకు కోసం కాదు, కానీ నిత్యత్వానికి సంబంధించినటువంటి జీవితం కూడా మనం ఎలా ఈ భూమి మీద ఉండగా డెసిషన్ తీసుకోవాలి, పరలోకంలోకి వెళ్ళాలంటే ఏం చేయాలి, దేవునికి సంబంధించి మనం ఎలా జీవించాలి, మరి కేవలం తాత్కాలిక జీవితమే కాదు, నిత్యత్వం అనేది ఒకటి ఉంది, దాని కొరకు మనం ప్రిపేర్ అవ్వాలి అని, దేవునికి మనం ఏ విధంగా దగ్గరికి కాగలము అనే విషయాలు యేసు అనేక విషయాలు బోధిస్తూ వచ్చారు. ఆయన బోధించబట్టే ఆయన బోధలు అనేవి క్రైస్తవ సమాజానికే కాదు, లోకం మొత్తానికి కూడా చాలా ఇన్స్పిరేషనే కాదు, చీకట్లో నుంచి వెలుగులోనికి నడిపించి. కొంతమంది యేసుక్రీస్తు వారిని కేవలం ఒక మంచి గుడ్ టీచర్గా, అంటే ఒక మంచి బోధకుడిగా మాత్రమే పరిగణిస్తారు. అది తప్పు. చాలామంది ఇతరులు కూడా అంటారు, యేసుప్రభు అంటే మాకు కూడా ఇష్టమేనండి అని. యేసుప్రభుని వాళ్ళు దేవుడిగా స్వీకరించరు, కానీ యేసుప్రభు అంటే మంచి టీచర్ అండి, చాలా విషయాలు బోధించాడు, ఈ చెంప మీద కొట్టమంటే ఈ చెంప మీద చూపించమన్నాడు, ఏదన్నా అంటే పడి ఉండమన్నాడు, కాబట్టి మంచి బోధ చేశాడు, కాబట్టి ఒక మంచి వ్యక్తి, మంచి బోధకుడు అన్నట్లుగానే చూస్తారు. కానీ వాస్తవానికి దేవుడు అట్లా చూడమని చెప్పలేదు. ఆయన బోధించిన విషయాలు మంచిగా, కానీ ఆయన రక్షకుడు. యేసుక్రీస్తు వారు రక్షకుడు, పాపుల రక్షకుడు, దేవుడు. సో యేసుక్రీస్తు వారు పాపుల రక్షకుడు అంటే ఆయన యేసు దేవుడు. ముందు ఆ విషయం నమ్మాలి. చాలామంది యేసుని ఒక బోధకుడిగాను, లేదా కొందరేమో యేసుని కేవలం ఒక డాక్టర్ లాగా, ఆయన హీల్ చేస్తాడు, స్వస్థత పరుస్తాడు, అంతవరకు ఆలోచన చేస్తారు. లేకపోతే ఏదో ఒక మ్యాజిక్ చేస్తారు చూడండి, యేసుప్రభు దగ్గరికి వెళ్తే మనకు మ్యాజిక్ చేసి మనల్ని ఆర్థికంగా ఏదో మంచిగా స్తోమతలోకి తీసుకొస్తారు, అట్లా చూస్తారు. కానీ యేసుని మనం చూడవలసిన విధానం ఏంటంటే ఆయన మన రక్షకుడు, పాపుల రక్షకుడు, యేసు దేవుడు. ఆ విషయం మర్చిపోకూడదు. చాలామంది బోధకుడితోనే అక్కడ ఆగిపోవద్దు. ఆయన బోధించాడు, కానీ ఆయన దేవుడు. సో ఆయన బోధిస్తున్నాడు. ఆయన బోధిస్తున్న సమయంలో అక్కడ ఏం జరిగిందంటే 11వ వచనంలో, లూకా 13:11. సో ఇక్కడ ఒక స్త్రీని గురించి రాస్తుంది. యేసుక్రీస్తు వారు ఉన్నారు అక్కడ అదొక సమాజ మందిరం, అంటే మీటింగ్ ప్లేసు. ఆ మీటింగ్ ప్లేస్కి జనసమూహం వచ్చారు. ఎంతమంది వచ్చారు కదా, జనసమూహం అన్నప్పుడు చాలామంది ఉంటారు, సమాజ మందిరం అది. ఎంతోమంది వచ్చారు, బోధకుడు యేసుప్రభు వారు బోధిస్తున్నారు. కానీ ఒక ప్రత్యేకంగా ఈ పారాగ్రాఫ్లో, ఈ సందర్భంలో ఒక స్త్రీని గురించి కూడా రాశారు. ఆ స్త్రీ పేరు చెప్పబడలేదు, కానీ ఇది నిజంగా జరిగిన సంఘటన. యేసుక్రీస్తు వారు ఉన్న టైంలో ఒక స్త్రీ, ఆ పేరు బయటికి చెప్పలేదు, బట్ బైబిల్లో కొన్ని చోట్ల కొన్ని పేర్లు రాయలేదు అని అంటే, ఆ పేరు చెప్పకుండా సాక్ష్యం మాత్రం రాశారంటే చాలు. అందుకని మనం కూడా చాలా చోట్ల మన పేరు ఉండాలని కోరుకోనక్కర్లా. నేను ఇంత చేశాను కదా, నా పేరు ఉంటే బాగుంటుంది, నా పేరు కనపడితే అందరు నన్ను చూసుకుంటారు, మెచ్చుకుంటారు. మన పేరు అవసరంలో, కానీ సాక్ష్యం ఉంటే చాలు. మన సాక్ష్యం ఇక్కడ పలానా కనపడాలి, ఇదిగో పలానా సాక్ష్యం, చాలు, దేవునికి మహిమది. సో ఇక్కడ పేరు లేనటువంటి అంటే పేరు ఉంది ఆమెకి, కానీ ఇక్కడ రాసి పెట్టబడాలి. కానీ ఒక స్త్రీ, ఆ స్త్రీ పరిస్థితి ఏంటంటే అండి, నడుము వంగిపోయి ఉందంట, చక్కగా నిలబడలేని పరిస్థితి. ఆమెకి ఎందుకు వచ్చింది ఆ పరిస్థితి? ఆ 11వ వచనం ప్రకారం దెయ్యము పట్టి, దెయ్యాలకి ఇలాంటి మనిషిని కృంగదీసి, నడుము వంగదీసి, మనిషి బలహీనుడైపోయి అనారోగ్యానికి గురి చేయగలిగిన సామర్థ్యతలు ఉన్నాయి అంటే దెయ్యాలకు ఉన్నాయి.
అలా అని చెప్పేసి దెయ్యాలకు మనం భయపడనక్కర్లేదు. ఎందుకంటే మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవారి కంటే గొప్పవాడు. దెయ్యాల కన్నా గొప్ప శక్తి గలవాడు మన దేవుడు. ఓకే, ఆ విషయం మర్చిపోవద్దు. అమ్మో దెయ్యాలకి అనారోగ్యాన్ని కలిగించే శక్తులు ఉన్నాయంట అని దెయ్యాలకు భయపడొద్దు. ఓకే, బట్ ఇక్కడ దెయ్యం మాత్రం ఈ స్త్రీని ఆ విధంగా ఎన్ని సంవత్సరాలు అంటండి, ఒకరోజు కాదు, 2 సంవత్సరాలు కాదు, 1 సంవత్సరం కాదు, కానీ 18 సంవత్సరాల నుంచి ఆ స్త్రీని అలా దెయ్యం బట్టి ఆమె ఇలా నడుము వంగిపోయి నిలబడలేని పరిస్థితి. అర్థం చేసుకోండి ఒకసారి. నడుము వంగిపోయిన పరిస్థితి. మనం ముసలి వాళ్ళని చూస్తూ ఉంటాం, ఒక కర్రని ఇట్లా పట్టుకొని ఇలా వంగిపోయి ఇక వాళ్ళ పైకి నిలబడాలంటే నడుము సపోర్ట్ చేయదు కదా. అలాంటి వ్యక్తి ఇప్పుడు ఆమె దెయ్యం బట్టి ఉండటం చేత ఆ దెయ్యం ఆ వ్యక్తిని ఆ విధంగా చేస్తుంది. ఇక మనిషి ఆమె పైకి నిలబడలేని, చక్కగా నిలబడలేని పరిస్థితి, ఆరోగ్యంగా ఉండలేని పరిస్థితి, ఎక్కడికి వెళ్ళినా అట్లా వంగిపోయి ఉండాలి. దెయ్యము ఆ విధంగా చేసిన పరిస్థితి కలిగింది. అక్కడ దెయ్యం చేయగలదని చేశాడు. ఆ దుష్ట ఆత్మలకి అలాంటివన్నీ. కొన్ని చోట్ల కొందరిళ్లలో దెయ్యాలు పని చేస్తాయి, అంటే కొందరిళ్లలో పని చేస్తాయి, వాటికి స్థానం ఇస్తే చాలు అవి చాలా ఎక్కువ చేస్తాయి అన్నమాట. అందుకనే దుష్టాత్మలకి సాతానుడికి మనం స్థానం ఇవ్వకూడదు. అందుకే మనం ప్రార్థన చేయాలి, దేవా మా ఇంట్లో ఏ దుష్టాత్మ కీడులున్నా తొలగించి ప్రభువుని మనం ప్రార్థన చేయాలి, ఇంట్లో కానీ మన ఒంట్లో కానీ. అయితే యేసుక్రీస్తు నమ్మిన వాళ్ళకి మాత్రం లోపల మన శరీరం లోపలికైతే రాలేం. ఎవరైతే యేసుక్రీస్తు వారిని సొంత రక్షణ అంగీకరించారో వారికి దెయ్యాలు లోపలికి రాలేవు. బయట నుంచి ఆలోచనలు ఏమైనా పుట్టించి టార్చర్ చేస్తుంటేమో, కానీ ఎందుకని రాలేవో తెలుసా? యేసు ప్రభువుని నమ్మిన వాళ్ళ లోపలికి దెయ్యం ఎందుకు పట్టలేదో తెలుసా? అది కరెక్ట్ ఆన్సరు. మీ దేహము దేవుని ఆలమైంది, పరిశుద్ధాత్ముడు మీలో నివసించుతున్నాడని మీరు ఎరగరా అన్నాడు. ఇప్పుడు పరిశుద్ధాత్ముడికి ఇది హోలీ టెంపుల్. ఇది అందుకే దెయ్యము ఎవరికైనా పట్టింది అంటే వాళ్ళు యేసుప్రభుని నమ్ముకోలేదు, లోపల హృదయంలో యేసుక్రీస్తు రక్షణ లేదంటేనే దెయ్యం పట్టింది. సో ఈ వ్యక్తి కూడా ఇక్కడ దెయ్యం పట్టినటువంటి వ్యక్తిగా నడుము వంగిపోయి ఉంది. ఓకే, బట్ ఒక విషయం గమనించండి, ఆమెకు మెచ్చుకోదగ్గ విషయం ఒకటి ఉంది ఇక్కడ. ఏంటో తెలుసా? కొన్ని సందర్భాల్లో మనం అన్నీ బాగుండా కూడా మీటింగ్కి వెళ్ళాలంటే అబ్బా ఈరోజు ఏమి వెళ్తాంలే అనుకుంటాం. కానీ ఈ స్త్రీ నడుము వంగిపోయి సరిగా నిలబడలేని పరిస్థితి. ఆమె ఎక్స్క్యూజ్ ఇచ్చుకుంటే చాలా జెన్యూన్ ఎక్స్క్యూజ్ కదా, అంటే నిజాయితీగానే సరేలే పాపం ఆమెకు ఆరోగ్యం బాగోదు కదా, నడవలేదు కదా, వంగిపోయి ఉంటుంది కాబట్టి చర్చి మీటింగ్కి రాలేదు అని ఎవరైనా పర్వాలా అని ఎక్స్క్యూజ్ కూడా చేసే అవకాశాలు ఉన్నాయి. కానీ దాన్ని ఆమె సాకుగా ఎక్కడా తీసుకోవాలి. నడువు వంగిపోయిన పరిస్థితి కూడా, కానీ ఆమె సమాజ మందిరంలో ఆ రోజు మీటింగ్కి వచ్చింది అంటే ఆమె రెగ్యులర్గా మీటింగ్కి అటెండ్ అవుతుంది అనే విషయం అక్కడ అర్థమవుతుంది. ఓకే, ఇది మనం కూడా నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, కొన్నిసార్లు మనం ఏం చేస్తాం, కాలేజ్ అనుకోండి, ఈ చివరి నుండి ఆ చివరికైనా ఎంత బాగోపోయినా కాలేజ్కి వెళ్తాం. ఆఫీస్ అనుకోండి, ఈ చివరి నుండి ఆ చివరికి ఎంత బాగోపోయినా వెళ్తాం, ఎందుకంటే ఇంపార్టెంట్ మీటింగ్ ఏదో ఉందని. కానీ మందిరం అనేసరికి కొన్ని సందర్భాలు ఏమన్నా పర్వాలేదులే, నో ప్రాబ్లం అని చాలా లైట్ తీసుకుంటామేమో, కానీ మనం మిస్ అయ్యేదేంటో ఇక్కడ ముందుకెళ్ళే కొంది అర్థమైద్ది. చూడండి, ఇప్పుడు 12వ వచనంలోకి వెళ్దాం. అద్భుతం. ఒకవేళ ఆమె కానీ వద్దులే నా ఆరోగ్యం బాగోలేదు కదా, నేను నడవలేను కదా, ఎందుకులే చర్చికి వెళ్ళడం అని ఆ రోజు కానీ మానుకేసుకొని ఉన్నట్లయితే ఆ లైఫ్లో ఆమె జీవితంలో ఒక టర్నింగ్ పాయింట్ జరుగుండేది కాదండి. చూసారా ఇక్కడ యేసుక్రీస్తు వారి గురించి 12వ వచనం రాసింది. యేసు ఆమెను చూచి, ముందు ఆమెను చూడాలంటే ఆమె ఎక్కడ ఉండాలి మరి? ఆ సమాజ మందిరంలో ఆ కాంగ్రిగేషన్లో కూర్చొని ఉందామా? ఆ కాంగ్రిగేషన్లో ఆమె కూర్చొని ఉంది. ఆమె వచ్చింది ఆ రోజు, అక్కడ కూర్చొని ఉంది కాబట్టి చూడండి, అందరినీ చూస్తున్నాడు కదా యేసు. ఇక్కడ నేను ఇందాకే చెప్పాను స్టార్టింగ్లో, మన మెసేజ్ స్టార్టింగ్లో, నేను అందుకే మెసేజ్ స్టార్టింగ్లో చెప్పే ఏదైతే 1 or 2 స్టేట్మెంట్స్ ఉంటాయో బిగినింగ్లో, అవి మెసేజ్ మొత్తానికి కూడా ఇంపార్టెంట్ మాటలు అనమాట. అందుకని మనం జాగ్రత్తగా స్టార్టింగ్లో వినాల్సినవి. నేను స్టార్టింగ్లో చెప్పా, దేవుడు కనికరం కలిగి దేవుని మనుషుల్ని పట్టించుకునే దేవుడు, వదిలేసే దేవుడు కాదని. సో ఇక్కడ చూడండి, అంతమంది ఉన్నారు ఆ సమాజంలో, అంతమంది మీటింగ్లో కూర్చొని వాక్యం వింటున్నారు, ఆయన బోధ వింటున్నారు. కానీ యేసు చూడండి ఆమెను చూచి, అంతమందిలో ఆమెను చూసి అంటే అందరినీ చూస్తున్నాడు, కానీ ఆ రోజు ఆమె అవసరంలో ఉంది అనే విషయాన్ని అక్కడ చూశాడు ఆయన.
అంటే ఆమె ఏ అవసరంతో అక్కడికి వచ్చింది, ఆమె హృదయంలో ఉన్న బాధ ఏంటి, ఆమె శరీరంలో ఉన్న బాధ ఏంటి, ఆమె అక్కడ కూర్చున్న సందర్భం ఏంటి, యేసు ఆమెను చూసి అంతా గమనించాడు. చూడటం అంటే ఊరికేదో కళ్ళతో చూసి అన్నట్లు కాదు, అంటే తన హృదయంతో ఆ వ్యక్తిని తను గమనిస్తున్నాడు. యేసు ఆమెను చూచాడు. ఆ రోజు కానీ ఒకవేళ ఆమె అక్కడ రాకపోయినట్లయితే, ఆ రోజు మీటింగ్ కానీ మిస్ అయి ఉంటే యేసు ఆమెను చూసి ఉండేవాడు కాదు కదా. కానీ వచ్చింది, యేసు ఆమెను చూచాడు. చూసిన తర్వాత దూరం నుండే నేను నీ కోసం ప్రార్థన చేస్తున్నాను అని చెప్పాడా? దూరం నుండే కాదు. యేసు ఆమెను చూచి ఏమన్నాడు? రమ్మని పిలిచి, అమ్మా నువ్వు సహోదరి బయటికి రా, ఇక్కడికి రా, నా దగ్గరికి రా అని దగ్గరికి పిలిచాడంట. దగ్గరికి పిలిచాడు. ఆ రోజు ఒకవేళ యేసు ఆ స్త్రీ కానీ ఆ మీటింగ్లో, యేసు బోధించే సమయంలో ఆ మీటింగ్లో లేకపోతే యేసు చేత అలా పిలువబడటం అనేది జరిగేది కాదు. యేసు చూశాడు. తర్వాత అనుకోవచ్చు కదా, ఈ మీటింగ్ అంతా అయిపోయాక అందరు వెళ్ళిపోయాక నేను ఆమె దగ్గరికి వెళ్ళి అప్పుడు పర్సనల్గా మాట్లాడతాలే అనుకోవచ్చు కదా. అలా అనుకోలేదు. యేసు ఆమెను చూసి ఆమెను రమ్మని పిలిచిన దేవుడు, చూసిన దేవుడు, పిలిచిన దేవుడు. ఇంతకుముందు బోధిస్తూ ఉన్నాడు అక్కడ సమాజంలో, మనుషులకి నీతి ఏంటో బోధిస్తున్నాడు, పరలోకరాజ్య విషయాలు బోధిస్తున్నాడు. ఇప్పుడు చూస్తున్నాడు, చూస్తూ ఊరుకుండే దేవుడు కాదు, చూసి వదిలేసే దేవుడు కాదు. కొంతమంది చూసి అయ్యో ఏం చేయలేం కదా అని వదిలేసి అయ్యో అనుకుంటాం. కొంతమంది మనం చూస్తే ఏం చేయలేకపోవచ్చు. బట్ యేసు చూచి రమ్మని చూసే దేవుడు, పిలిచే దేవుడు, మన పరిస్థితులను చూసే దేవుడు. కొందరు అనుకుంటాం ఏమో నన్ను ఎవరు పట్టించుకోవట్లా, నన్ను ఎవరు చూడట్లా, నా బాధలు ఎవరు లేదు. కానీ దేవుడు ఉన్నాడు. ఆయన మనల్ని చూచే దేవుడు, ఆయన మనల్ని చూసే దేవుడు. ఆయన చూచాడు. నీ హృదయ బాధ ఏంటో ఆయన చూస్తున్నాడు. ఈరోజు ఇక్కడ కూర్చున్న వాళ్ళలో నీ హృదయం ఏ గాయంతో నువ్వు కూర్చున్నావో, ఏ దుఃఖంతో నువ్వు కూర్చున్నారో, మీరు ఏ మనసుతో కూర్చున్నారో, ఏ విధమైనటువంటి దుఃఖం అవ్వచ్చు, ఆ వేదన అవ్వచ్చు, లేకపోతే అవసరంతో ఇక్కడ కూర్చొని ఉన్నారో, మీ హృదయాన్ని ఆయన చూస్తున్నాడు, మీ అవసరతను చూస్తున్నాడు, చూసి పిలుస్తున్నాడు. ఇక్కడ రమ్మని పిలిచాడు. చూచిన దేవుడు పిలిచాడు. పిలిచి ఓ స్త్రీ అని అంటలే అక్కడ, అమ్మా నీ బలహీనత నుండి విడుదల పొంది ఆమె చెప్పుకుందా అక్కడ. ఇక్కడ యేసుక్రీస్తు వారు అడిగారు, అందరిని పిలిచి నీ బాధ ఏంటో చెప్పమ్మా ఒకసారి అని చెప్పలా, అడగలేదు. ఆమె కూడా నోరు విప్పి చెప్పలా. కానీ ఆమె వచ్చిన హృదయము, ఆ ఆశ, ఆ కోరిక, ఆ అక్కరత, ఏ దృక్పథంతో ఆమె వచ్చిందో చూశాడు. కాబట్టి దేవుడు హృదయాలను చూసి చదవగలిగిన దేవుడు. కాబట్టి మన మనసులో ఏ బాధతో వస్తున్నామో, ఇప్పుడు కొన్నిసార్లు అంటారు నేను ఇన్ని సంవత్సరాలు ఈయనతో ఉన్నాను కానీ ఈయన కొద్దిగానే నన్ను అర్థం చేసుకోవట్లేదన్నా అని కొందరు కంప్లైంట్ చేస్తారు. ఎన్ని సంవత్సరాలు దాంపత్య జీవితంలో భార్యాభర్తలు కలిసి ఉన్నా మనుషులం కాబట్టి మనుషులు ఎవరైనా కూడా ఒకరినొకరు అర్థం చేసుకోవడం అంత తొందరగా కాకపోవచ్చు. కానీ దేవుడు చూడండి అలా కాదు. దేవుడు ఆమె హృదయాన్ని అర్థం చేసుకున్నాడు. కాబట్టి రమ్మని పిలిచి, అమ్మా నీ బలహీనత నుండి నువ్వు విడుదల పొంది ఉన్నావని ఆ రోజున ఆమెను విడిపించాడు. ఆమె బలహీనత ఏంటంటే దెయ్యం బట్టి నడుము వంగిపోయి లెగవలేని పరిస్థితి. అలాంటి పరిస్థితుల్లో ఆమెకు ఆ రోజున విడుదల కలగజేశాడు. సో మనము దేని చేత బంధించబడి ఉన్నామో, కొందరికి దెయ్యం బట్టిన బంధం అక్కడ ఈ స్త్రీకి జరిగింది, కానీ మన జీవితాల్లో కొన్ని మనల్ని ఇలా బంధించేసి ఉండొచ్చు. అవి మరి శరీర అనారోగ్య పరిస్థితులు అవ్వచ్చు, లేకపోతే ఆర్థికంగా అప్పులు బాధ బంధకాలు ఉండొచ్చు, లేదా కొన్నిసార్లు మనుషులతో వచ్చే కొన్ని ఇబ్బందికరమైన బంధకాలు అవ్వచ్చు. ఇంకా అవి మనం మనుషులు లిస్టు చెప్పుకుంటూ వెళ్తే ఎవరు ఏ బంధకాల్లో ఉన్నారో, ఎవరు దేని చేత బంధించబడి ఉన్నారో ఎవరికి వాళ్ళకే తెలుసు. ఇక్కడ నేను ఏ విషయంలో బంధించబడి ఉన్నానో నా మనసుకు తెలుసు, మీరే విషయంలో బంధించబడి ఏ కష్టంలో ఉన్నారో మీకు తెలుసు. అయితే వాటన్నిటికీ జవాబు మాత్రం ఆయన ఒక్కడే. ఆయన అంటున్నాడు, నీ బలహీనత నుండి నీ విడుదల పొంది ఉన్నావు అని ఆ రోజు ఆమెతో పలికాడు. విడుదల కలగ చేయగలిగిన దేవుడు మన దేవుడు. ఎలాంటి బంధకాలైనప్పటికీ కూడా అది ఎలాంటి బంధింపబడిన పరిస్థితి అయినా ఇది దేవుడు చేయలేడండి, అది ఆయన శక్తికి లేదంటానికి వీల్లేదు. ఆయన గొప్ప శక్తి గల దేవుడు, ఎలాంటి బంధకాల నుంచి అయినా విడిపించగల దేవుడు. కాబట్టి ఇక్కడ విడుదల కలగజేశాడు ఈ స్త్రీకి. ఆమెతో చెప్పినప్పుడు ఆమె అక్కడితో ఆగిపోలేదు. ఆమెతో చెప్పి అని అక్కడితో ఆగిపోలేదు. 13వ వచనం ఏమనుంది? ఆమె మీద చేతులుంచగానే. ఇది మరొక గొప్ప విషయం. కొంతమంది దూరం నుండి ఓకే నీ పరిస్థితిని చూశాను అన్నట్లు అనొచ్చు. యేసుప్రభు వారు కూడా చాలాసార్లు నీకు స్వస్థ కలిగిన గాక నోటి మాటతో కలిగితే స్వస్థ జరిగిన సందర్భాలు చాలా ఉన్నాయి. కానీ ఈ స్త్రీ విషయంలోకి వచ్చేసరికి ఆయన చేతులు ఆమె మీద పెట్టాడు. ఆయన చేతుల్లో ఉన్న శక్తి చేత ఆమెలాగా, ఆయన చేతులు బలహీనమైనవి కావు, ఆయన చేతులు బలమైన చేతులు.
అందుకని అంటాడు, నా చేతుల్లో నుంచి మిమ్మల్ని ఎవరును అపహరింపలేరు అన్నాడు. ఆయన చేతుల్లో. ఇప్పుడు చిన్నపిల్లోడిని చేత్తో పట్టుకొని, చిన్నపిల్లల్ని మార్కెట్కి షాపింగ్కి తిరుగుతూ వెళ్తుంటాం కదా బజార్లో. వెళ్ళినప్పుడు జనాలు ఎక్కువగా రద్దీగా ఉండి రష్గా ఎక్కువగా ఉన్న దగ్గర ఏమంటాం పిల్లల్ని, కొన్నిసార్లు మనం చేయి పట్టుకోమంటాం. కానీ వాళ్ళు మన చేయి పట్టుకొని ఉంటే ఏం చేస్తారంటే ఒక్కోసారి అటు ఇటు చూస్తూ వదిలేస్తారు. అదే ఒకవేళ తల్లిదండ్రులే పిల్లలు చేయి పట్టుకొని ఉన్నారనుకోండి, తండ్రి ఏం చేస్తాడంటే ఎన్ని ఎటు చూస్తున్నా కూడా తన మైండ్ మాత్రం తను పట్టుకున్న ఆ చెయ్యి ఉంది కదా, ఆ చెయ్యి ఆ కుమారుడు దగ్గరే ఉంటుంది. ఆ చెయ్యి గట్టిగా పట్టుకొని ఉంటాడు. ఇప్పుడు తండ్రి బలం గొప్పదా, ఆ కుమారుడు చిన్నపిల్లోడు పట్టుకున్నాడు కదా వాడి బలం గొప్పదా? తండ్రి చేతి బలం గొప్పది కాబట్టి వాడు ఎంత గుంజుకోవాలనుకున్నా కూడా ఈ తండ్రి క్షేమాన్ని గురించి, బిడ్డల క్షేమాన్ని గురించి ఆలోచన చేస్తాడు కాబట్టి గట్టిగా పట్టుకుంటాడు. అప్పుడు ఆడు అటు ఇటు పరిగెత్తాలన్నా పరిగెత్తలేడు. సో ఆయన చెయ్యి అనేటువంటిది బలమైన చెయ్యి. అలాగే మన దేవుని చేతులు కూడా బలమైన చేతులు. ఆయన చేతుల్లో ఉన్న మనకి క్షేమము, సంరక్షణ, భద్రత ఎక్కువ. సో ఇక్కడ ఆయన చేతులు ఉంచాడు ఆమె మీద. చేతులు ఉంచడం ద్వారా ఆమెకు అక్కడ స్వస్థత కలిగింది. అంటే ఆయన దగ్గరగా, ఆ మనిషిని దగ్గరగా తాకటానికి కూడా ఇష్టపడ్డాడు. కొందరు మనం చూస్తేనే డర్టీగా, మురికిగా కనపడ్డానుకో, దూరంగా ఉండు, అటు నువ్వు దూరంగా ఉండనొచ్చు. కొన్నిసార్లు అంటామేమో మనం, నువ్వు పక్కనుండు అని. కానీ దేవుడు ఆ వ్యక్తి స్త్రీ పరిస్థితి చూసి దగ్గరికి వెళ్ళి యేసుప్రభువు వారి చేతులు ఉంచాడంటే ఆయన కనికరం ఎంత గొప్పదో, ఆయన జాలి గుండె ఎంత గొప్పదో ఆలోచన చేయండి. నాకు తెలిసిన ఒక పాస్టర్ గారు ఉన్నారు, నేను బైబిల్ కాలేజ్ చదువుకునే రోజుల్లో. నేను ఆ పాస్టర్ గారిని గమనించేవాడిని చాలాసార్లు. ఆయన చాలా గొప్ప స్థాయి వ్యక్తి. చాలా గొప్ప స్థాయి వ్యక్తి. ఆర్థికంగా పెరిగిచ్చిన పరిస్థితులు కానివ్వండి, ఆయనకున్న టాలెంట్ విషయాల్లో కానివ్వండి, ఆయనకున్న మేధశక్తి జ్ఞాన విషయంలో కానివ్వండి, ఆయనకి ఒక విషయంలో ఆయన తక్కువ అని చెప్పడానికి లేదు. ఇండియాలో ఉన్న టాప్ ప్రీచర్స్లో ఆయన వన్ ఆఫ్ ద బెస్ట్ ప్రీచరు. చాలా స్టేజెస్లో, చాలా విదేశాల్లో ఎంతోమంది పెద్ద పెద్ద వాళ్ళు చదువుకున్న బైబిల్ కాలేజ్, పెద్ద పెద్ద డిగ్రీలు చదువుకున్న వాళ్ళు కూడా ఈయన బోధ వినటం కోసం ఇష్టపడే వ్యక్తి అనమాట. ఆయన చాలా గొప్ప వ్యక్తి. మాతో పాటు సువార్తకి రోడ్ల మీద వచ్చినప్పుడు మేము వీక్లో 2-3 డేస్ బయటికి వెళ్ళి సువార్త పత్రికలు రోడ్డు మీద ఇస్తూ ఉంటాం. ఈ వ్యక్తి ఏం చేసేవారంటే, అక్కడ అడుక్కునేవారు, కొంతమంది ఏదన్నా పేదవారు, కొందరు బెగ్గర్స్ ఉంటూ ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆ సువార్త పత్రిక ఇచ్చి వాళ్ళ మీద చేతులు పెట్టి, ఆ తల మీద ఇట్లా పెట్టి ఇట్లా చక్కగా నిమురుతూ యేసుప్రభు సువార్త చెప్పేవాళ్ళు. ఎక్కడన్నా మేము దిగి మళ్ళీ ఆయన కారులో నుంచి దిగి వెళ్ళేటప్పుడు కూడా ఎవరన్నా డోర్ దగ్గరికి వచ్చి ఇట్లా అడుగుతూ ఉంటే ఆయన డోర్ దిగిన తర్వాత వాళ్ళ మీద చేయబెట్టి వాళ్ళకి ఎంతో ఇచ్చి తర్వాత చేయబెట్టి ఇట్లా నిమిరి దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడని చెప్పి వెళ్ళేవాళ్ళు. నేను అది చూసి నా మనసుకి చాలా గొప్పతనం అనిపించింది. ఆ వ్యక్తి చూస్తుంటే అవతల వ్యక్తి చాలా మురికిగా ఉంటారు, చాలా డర్టీ వాసన కూడా వస్తూ ఉంటుంది. ఆ వ్యక్తిని గురించి నేను తప్పు పట్టలేదా, ఇక్కడ ఈ వ్యక్తి యొక్క గొప్పతనం గురించి మాట్లాడుతున్నా. అలాంటి వ్యక్తిని కూడా ఈ గొప్ప దైవజనుడు నిజంగా ఆ చేతులు పెట్టి ఆయన ఇట్లా అన్నప్పుడు నేను చాలా నేర్చుకున్నాను. ఆయన ముందు నేనెంత, కానీ మన దగ్గర తగ్గింపు లేదేమో అని నేను చాలా నేర్చుకున్నాను. అంటే నిజంగా దేవుడు కరుణ కలిగినటువంటి దేవుడు అంటానికి ఇంకెంత గొప్ప విషయం ఆలోచించండి. ఇక్కడ ఈ స్త్రీని కూడా దేవుడు అసహించుకోలేదు, కానీ నువ్వు దూరంగా ఉండు, నా మాటలో స్వస్థత ఉంది కాబట్టి నా నోటితోనే చెప్తాను, నువ్వు అలా దూరంగా ఉండని అనలేదు. చాలా దగ్గరగా ఆ స్నేహభావాన్ని కనపరిచాడు. ఆయన కరుణ హృదయాన్ని చూపించాడు. సో మన జీవితంలో ఒక విషయం గుర్తుపెట్టుకోవాల్సింది, మన దేవుడు ఎవరు మన దగ్గర చేతులుంచి ఉంచకపోయినా మన దేవుడు మన మీద చేతులుంచి మనల్ని ఆదరించి విడుదల కలగజేసి మనల్ని స్వస్థపరిచే దేవుడు. మన పరిస్థితులు ఏవైనా అవ్వచ్చు, కానీ చేయాల్సిందల్లా ఒకటి, ఆ స్త్రీ ఆ రోజు ఆయన సన్నిధికి వచ్చింది, ఆయనకు కనపడేటట్లుగా ఉంది. మనము దేవుని సన్నిధిలో, అయ్యా నేను నీ దగ్గరకు వస్తున్నాను, నువ్వు ఏం చేసినా అంటే చాలు, ఆయన చూసి రమ్మని పిలిచి ఆయన తాకి ఆయన విడుదల వచనం పలుకుతాడు. ఆ రోజు నుంచి ఆమె లైఫే మారిపోయింది. ఆ ఒక్క మీటింగ్తో, ఆ ఒక్క రోజుతో గత కాలం అంతా ఉన్న ఆ నడుము వంగిపోయిన పరిస్థితి పోయి ఆ రోజు ఫస్ట్ టైం లైఫ్లో మరలా ఇలా గట్టిగా నిలబడగలిగింది, నిటారుగా నిలబడగలిగింది. ఆ యొక్క గొప్పతనం చక్కగా నిలబడి అబ్బా నేను బాగా ఇప్పుడు మంచిగా ఉన్నానని చెప్పేసి ఏదో ఆమె సొంత పనులు చేసుకోవడానికి వెళ్ళిపోయినట్లుగా ఉందా? అక్కడ ఏమని రాస్తుందండి 13వ వచనంలో, ఆమె మీద చేతులుంచగానే ఆమె చక్కగా నిలబడి
దేవుని మహిమ పరిచెను. ఇది చాలా ఇంపార్టెంట్. మనందరం కూడా దేవుని చేత తాకబడిన వారం, దేవుని చేత విడుదల పొందుతున్న వారం. కానీ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, దేవుణ్ణి మహింపరచాలి. దేవుడు నన్ను ఇంతగా స్వస్థపరిచాడు కదా, నాకు ఇంత రక్షణ ఇచ్చాడు కదా, నరక శిక్షణను తప్పించాడు, పరలోకాన్నే ఇచ్చాడు, మన కొరకు తన కుమారుడిని యేసుని అప్పగించాడు, మన జీవితంలో ఎన్నో చేస్తున్నాడు. కాబట్టి దేవుని స్తోత్రం చెల్లించాలి, దేవుని మహింపరచాలి, దేవుని గణపరచాలి. అవును ప్రభా, నేను నీకే థ్యాంక్స్ చెప్తున్నానయ్యా, నీకు వందనాలయ్యా, నా లైఫ్లో నేను నీకు చాలా థ్యాంక్ఫుల్గా ఉంటానయ్యా అని మన హృదయం అంతా కూడా దేవుణ్ణి వర్ణించే స్థాయిలో గొప్పగా కనపడాలి. కానీ ఇది ఈరోజు నేను మీటింగ్కి వచ్చాను కాబట్టి, నేను వచ్చినందుకు నాకు ఇంత గొప్పగా జరిగిందని ఆమె వచ్చినందుకు గొప్పగా చెప్పుకోలేదు, కానీ అక్కడ దేవుని మహింపరిచి, అయ్యా ఈరోజు దేవుడు నన్ను విడుదల కలిగించాడు. కొంతమంది సాక్ష్యాలు ఎలా చెప్తారు సార్, నేను అప్పుడు పలానప్పుడు 7 వారాల ఉపవాసం ఉన్నాను, నా ఉపవాస ప్రార్థన విని దేవుడు, నా భక్తిని చూసి దేవుడు, నా కన్నీటి ప్రార్థన చూసి, అసలు నేను నా కఠినమైన ఉపవాసం చూసి దేవుడు, నా భక్తిని చూసి అప్పుడు దేవుడు నాకు ఇంత చేశాడు. అక్కడ దేవునికి మహిమ రావట్లేదు. విన్నారా, గమనించారా? అది కాదండి, నేను దీనుణ్ణి, నేను చేయగలిగిందల్లా ఒకటి, ఆయన సన్నిధికి వెళ్ళటమే, అయ్యా నీ పాదాల గురించి అంతే చాలు. ఆ సాక్ష్యం చాలు. కానీ నేను ఉపవాసం అండి, నేను చేయటం వల్ల, నేను 40 రోజులు ఉపవాసం ఉండటం వల్ల, నా భక్తి వల్ల. ఏమండి, మన భక్తి మన స్వనీతి కానే కాదు. ఎప్పుడు కూడా మనం ఎక్కడన్నా ఏదైనా సాక్ష్యాలు చెప్తున్నా కూడా చాలామంది నేను వాళ్ళని పర్సనల్గా వెళ్ళి కరెక్ట్ చేస్తూ ఉంటా. బ్రదర్ మీరు చెప్పే సాక్ష్యంలో, లేకపోతే సిస్టర్ మీరు చెప్పిన సాక్ష్యంలో నేను ఇలా ఉపవాస ప్రార్థనలు చేశాను కాబట్టి, నేను ఇలా అది చేశాను కాబట్టి దేవుడు నాకు ఇలా చేశాడు, అలా అయితే అక్కడ ఫోకస్ మీ మీదకి వెళ్తారు. బ్రదర్ సిస్టర్ అలా చేయొద్దు. నా దేవుడు కరుణించాడు, నా దేవుడు చేశాడు, అది మనం చెప్పాలి. ఆ రోజు మీరు మీటింగ్కి వెళ్ళిన మాట నిజమే, మీరు ఉపవాసం ఉన్న మాట నిజమే, 40 రోజులు ఎంత నిష్ఠగా ఉన్న మాట నిజమే, మంచి నీళ్ళు కూడా తాకుండా ఉన్న మాట నిజమే, అయితే అయి ఉండొచ్చు. ఇక్కడ దేవుణ్ణి మేము పరిచయేటువంటి విధానం ఆయన ఎగ్జాల్ట్ చేయాలి మనం. ఎందుకంటే మనం ఎంత ఉపవాసం ఉన్నా ఆయన కరుణ చూపించలేదనుకోండి, కొందరు ఏమంటారంటే మరి ఉపవాస ప్రార్థనలు చేస్తేనే కదా నా దేవుడు కదిలి వచ్చేది అంటాడు. ఎస్, దేవుడు ఉపవాస ప్రార్థనలు చేయమన్నాడు, కానీ దానికన్నా ప్రాముఖ్యంగా ఉండాల్సింది ఏంటంటే విశ్వాసం. ఈ అంత 40 రోజులు నేను ఉపవాస ప్రార్థన ఉన్నా, హృదయంలో మాత్రం డౌట్ కొడుతూ ఉందనుకోండి, ఆ ఒక్కడి చాలు మొత్తం పోవడానికి. ఉపవాస ప్రార్థన చేయటంలో తప్పేమీ లేదు, నేను చేయొద్దని అంటలేదు, ప్రార్థన చేసుకోవద్దని అంటలే, మళ్ళీ మీరు రాంగ్గా తీసుకోవద్దు. ఓకే, ఇక్కడ నా పాయింట్ ఏంటంటే, ఈ స్త్రీ ఆమె దేవుని మహిమ పరిచెను. మనము కూడా మన జీవితంలో మనకు కలిగిన విడుదలను బట్టి, మనకు కలిగిన ఆశీర్వాదాలను బట్టి, మనకు వచ్చిన దీవెన ఆశీర్వాదాల్లో ఉన్న ఆ గొప్పతనాన్ని బట్టి మనము ఎక్కడా కూడా క్రెడిట్ తీసుకోవద్దు, మనం హైలైట్ అయ్యేటట్లుగా మనం సాక్ష్యాలు చెప్పుకోవద్దు. దేవుని మహిమపరిచే విధంగా మనం నిలబడి ఉన్నామంటేనే, ఈరోజు నేను ఇక్కడ ఉన్నానంటేనే దేవుని కరుణ, దేవుని కృప, ఆ దేవుడు చేసిన మేలు అనే విషయంలో మనం అది గమనించుకోవాలి. దేవుని మహిమ. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి కానీ ఇక్కడితో ఆపుదాం. ఏదేమైనప్పటికీ యేసు ఆమెను చూచి రమ్మని పిలిచి బలహీనత నుండి విడుదల చేసి ఆమె మీద చేతులు ఇచ్చాడు. సో ఇన్ని కార్యాలు చేశాడు. మనల్ని కూడా చూసే దేవుడు, మన కన్నిటిని చూసే దేవుడు, మన దగ్గరికి రమ్మని పిలిచే దేవుడు, ఎలాంటి బంధకాల్లో, కష్టాల్లో, బాధల్లో విడుదల చేసే దేవుడు, మనల్ని చక్కగా నిలబెట్టే దేవుడు, పడగొట్టే దేవుడు కాదు. ఏమండి, ఆమె నడుము వంగిపోయి లెగవలేని స్థితిలో ఉంటే, నిలబడలేని స్థితిలో ఉంటే నీ దేవుడు నిలబెట్టే దేవుడు. ఎక్కడ నీ జీవితం వంగిపోయింది అనుకున్నావు, ఎక్కడ నీకు అవమానాలు ఎదురైనాయి అనుకున్నావు, ఎక్కడ నిన్ను నలుగురు కించపరిచారనుకున్నావో, ఎక్కడ నువ్వు పడిపోయావు అనుకున్నావో, అక్కడ నీ దేవుడు మరలా నిన్ను నిలబెట్టగల దేవుడు, నిన్ను దేవుని సాక్షిగా నిలబెట్టగల దేవుడు. అంత గొప్ప దేవుడు మనకున్నందుకు ఆ దేవాతి దేవునికి స్తుతి మహిమ కలుగును గాక. వాక్యం కొరకు ప్రార్థన చేసుకొని మనం ముగించుకుందాం. ప్రార్థన. ప్రేమ నమ్మకం గల మా ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడా, మా గొప్ప దేవ, నీకే వేలాది వందనాలు, స్తోత్రాలు. ప్రభా, మమ్మల్ని నువ్వెంతగానో ప్రేమించావు, మాకు నీ వాక్యాన్ని ఇచ్చావు, నీ సన్నిధిలో నీ మాటలు మాకు వినిపించావు. అయా అవును తండ్రి, నీ యొక్క మందిరంలో నీ యొక్క కూడిక కొరకు అటెండెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అని మాకు నేర్పించావు. అలానాడు నీ యొక్క వాక్యం ద్వారా మేము అభివృద్ధిలోనికి వస్తామని నీ యొక్క ఉద్దేశమైనది, నీకు వందనాలు దేవా. మరి ఈ సమయంలో తండ్రి, నీ బిడ్డలు వచ్చిన వారందరినీ నీకు ఆశీర్వాదంతో నింపండి. ఈ రోజున నీ మందిరానికి వచ్చిన చిన్నవారిని మొదలుకొని పెద్దవారి వరకు నీ యొక్క ఆత్మ నీ ఆదరణతో నింపండి ప్రభా.
కొందరు అనారోగ్యంతో ఉన్నారు, వారిని మీరు ముట్టండి, స్వస్థపరచండి. మరి జ్వరంతో ఉన్న వారిని నువ్వు ముట్టావు, రమేష్ బెదరు, ప్రకాష్ బెదరు, మరి ఏస్తరాని సిస్టర్ గారిని మీరు స్వస్థపరుస్తూ వస్తున్నందుకు నీకు వందనాలు. రేవతి ఆంటీ గారిని కూడా మీరు స్వస్థపరుస్తున్నందుకు నీకు వందనాలు. అలాగే త్రిపురావదనమును బట్టి కూడా నీకు వందనాలు. నువ్వు స్వస్థపరిచావు తండ్రి, తనకున్న అనారోగ్య విషయంలో నీకు వేలాది వందనాలు, స్తోత్రాలు. అయ్యా మరి ఇంకెవరైతే అనారోగ్యంగా ఉన్నారో వారందరినీ జ్ఞాపకం చేసుకో. అయ్యా కొందరు కుటుంబాల్లో చెప్పుకోలేని సమస్యలతో ఉండొచ్చు, ఆ సమస్యల్లో కూడా తండ్రి నీవే పరిష్కారం దయచేయండి. ఇక్కడున్న ఈ సంఘస్థులందరూ విశ్వాసంలో ఇంకా విశ్వాసమును నరికి విశ్వాసంలోకి అభివృద్ధిలోకి తీసుకురండి. ఎదురయ్యే ప్రతి సవాళ్లను నీ నామ మహిమార్థమై ఎదుర్కొంటూ ముందుకు సాగడానికి సహాయం చేయండి. ఎవరు కూడా విశ్వాసంలో వెనుకబడిపోకుండా డిస్కరేజ్ అవ్వకుండా తండ్రి మా దేవుడు మా పక్షంగా ఉన్నాడు, మేము ముందుకు కొనసాగాలి అనే ఆలోచనతో ప్రతి సందర్భాన్ని ఎదుర్కోవడానికి వారికి ధైర్యం సాహసం దయచేయండి. అయ్యా నిన్ను మహింపరిచే జీవితాన్ని మా యొక్క గృహాల్లో, మా యొక్క పనిచేసే స్థలాల్లో మేము ప్రతి చోట జీవించడానికి సహాయం చేయండి. ఇంకా ఎవరు ఏ విధమైనటువంటి పరిస్థితిలో ఉన్నారో నీకు తెలుస్తుంది. వారందరి హృదయాల్లో నీ ఆదరణ దయచేయండి. దేవా నీ చిత్తమైతే నీ బిడ్డలైన వారందరూ కూడా నీ మందిరం మిస్ అవ్వకుండా వస్తూ ఉండటానికి సహాయం చేయండి. అయ్యా మరి అదేవిధంగా మరి నీ బిడ్డలిచ్చిన కానుకను వారికి ఆశీర్వాదకరంగా చేయండి. వారికి ఇచ్చిన దానికన్నా నువ్వు ఆకాశపు వాకిళ్లను విప్పి వారికి రెండంతల ఆశీర్వాదాలు ఎల్లప్పుడూ దయచేయమని కోరుచున్నాం. ఈ మందిరంలో ఉన్న అవసరాలు మీరు తీరుస్తున్నందుకు నీకు వందనాలు. మిగిలిన భవిష్యత్తులో కూడా ఏం అవసరాలని అవి కూడా తీర్చమని కోరుచున్నాం. ప్రతి కుటుంబాన్ని నీ నామంలో ఆశీర్వదించమని, నీ చిత్తమైతే మరలా మేము కలుసుకోవడానికి మీ సహాయం దయచేయండి. అంతవరకు తండ్రి, పరలోకపు తండ్రి ప్రేమ, కుమారుని యొక్క సహవాసం, పరిశుద్ధాత్మిక ఆదరణ ఇప్పటికీ ఎల్లప్పుడు సదాకాలం నిలిచినట్లు చేయమని మా ప్రియరక్షకుడైన యేసు నామంలో ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ లార్డ్.